నమస్కారం అండి. భక్తి ఆన్లైన్కు స్వాగతం. ఆపదలు తొలగి మనశ్శాంతి కొరకు మరియు మీకు సంపదలు కలగటానికి ఎటువంటి మంత్రాలను జపించాలో ఇప్పుడు మనం తెలుసుకుందాం. మన నిత్య జీవితంలో ప్రతి ఒక్కరికి ఏదో ఒక సమయంలో ఏదో ఒక ఆపద కలగవచ్చు. అకస్మాత్తుగా మనం అనుకోకుండా ఆపదలు కలిగితే కొందరు వాటిని తట్టుకోలేక చాలా మనోవేదనకు గురి అవుతారు. అలాంటి సమయంలో ఎవరైనా మనకు సాయం చేస్తే బాగున్ను అని అనిపిస్తుంది. ఎవరో ఎందుకండి, మనం ఆ సమయంలో ఆ భగవంతుణ్ణే అడగాలి. స్వామి, నీవు తప్ప నన్ను కాపాడేవారు లేరు అని మనం ఈ క్రింది మంత్రాలతో ఆయన్ని స్తుతిస్తే తప్పకుండా మీకు కలిగిన ఆపదలు తొలగి మనశ్శాంతి కలుగుతుంది. మొదటి మంత్రం, ఓం నారసింహ వపుషే నమః. 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 ఆపదలో ఉన్నప్పుడు ఈ మంత్రాన్ని ప్రతిరోజు ఉదయం 108 సార్లు జపించాలి. ఇలా చేస్తే అతి త్వరలోనే మీకు కలిగిన ఆపదలు తొలగి మనశ్శాంతి కలుగుతుంది. మీకు ఆర్థిక పరంగా ఎటువంటి ఆపదలు కలిగినా వాటి నుండి విముక్తి కలగటానికి మరియు మీకు సంపదలు కలగటానికి ఎటువంటి మంత్రాన్ని జపించాలో ఇప్పుడు తెలుసుకుందాం. ఈ మంత్రంను ప్రతిరోజు 28 సార్లు జపించాలి. మంత్రం, ఆపదామపహర్తారం దాతారం సర్వసంపదాం లోకాభిరామం శ్రీరామం భూయో భూయో నమామ్యహం. 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 ఈ మంత్రాన్ని ప్రతిరోజు ఉదయం శుచిగా స్నానమాచరించి 28 సార్లు జపించాలి. ఇలా చేసినా కూడా మీకు కలిగిన ఆర్థిక సంబంధమైన ఆపదలు తొలగి సంపదలు కలుగుతాయి. మరికొన్ని ఆసక్తికరమైన విషయాలు తెలుసుకోవడానికి మా యూట్యూబ్ ఛానల్ను సబ్స్క్రైబ్ చేయండి. నమస్కారం.